మీ కొడుకు మారా ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదంతా ఇక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు అమ్మా నానా కన్నవాళ్ళతో పాటు కోలబాధ కూడా ఎక్కువైపోయింది. టైం ప్రకారం కూసి మన ఎదురు పాడు చేస్తావా ఉండవో. ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికీ బుద్ధి రావాలరా రే. ఇవాళ దీని అంతు చూద్దాం లేకండ్రా. దొరికే దొరికే ఓ నాకు వద్దేంటి. కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను విన్నావా వినలేదు కూసావు కూర అయిపోయావు ఎలా ఉంది ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి. చికెన్ మన దెబ్బకి ఈ ఊరు కూడా రా మొత్తం కోడి జాతిగా బుద్ధి రావడం. అవునరా. ఏంటి బాబా ఎతుకుతున్నావు? పిన్ని కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకుంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా. అది కోయడం కూడా అయినా ఇందాక. అది పెట్టెలతోనో ఎక్కడో కబుర్లు ఆడుతూ ఉంటది బాబాయ్. మంచి రుచిగా ఉంది తిను. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే చికెన్ తినమంటావు. దిగులు పడక బాబాయ్. ఇంతకీ కోడి ఎట్లా ఉంటుంది చెప్పు. ఎట్లా ఉంటదంటే నల్లడి తోక, ఎరుపు నలుపు ఏకలు. నువ్వు కానీ చూసావా? పట్టింది నేనేగా ఈ ఏకలు ఎక్కడిరా? ఎక్కడ పెట్టి నీ కోడివే మరి కోడేది ఏకలెట్టి స్నానానికి వెళ్ళింది. బంగారం లాంటి పందెం పుంజుని కాల్చుందంటారా? అబ్బా అబ్బే 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 లాభం లేదురా అబ్బాయిలు. జైల్లో అయితే రోజు పోలీసులు లాఠీలతో కొడుతుంటే మసాజ్ చేయించుకుంటున్నట్టు ఉండేది. ఇప్పుడు మీరు మసాజ్ చేస్తుంటే అబ్బే ఏదో వెళ్తీ ఉందిరా. మీరేం ఫీల్ అవ్వకండి, మళ్ళీ మీ పాత రోజులు తిరిగి వస్తాయి. అయ్యగారి ఫోన్ అనుకుంటా. రేయ్ అయ్యగారు ఎవర్రా? ఈ ఇంట్లో మొదట అయ్యగారిని నేనే. రేయ్ ఫోన్ పట్టరారా. అట్టగనండి. ఓరి ఓరి ముదినిష్ట పొల్లారా, బాయ్యకి ఎక్కడ పట్టు పట్టాలి, ఏ పట్టు పట్టాలి నాకు తెలిసినంత మీకేం తెలుసురా? పోండి బాయ్యా, ఒక్కసారి నా హస్తవా చూస్తే. ఇదిగో నీ పట్లతో నేను పాటు పడలేను గాని నన్ను వదిలేయ్. నీళ్ళేటరా బాయ్యా, ఒక్కసారి బాయ్యా, ఇదిగో నీకు దండం పెడతాను. నన్ను వదిలేయ్. ఒక్కసారి బాయ్యా, ఓ బాయ్యా బాయ్యా బాయ్యా, ఒక్కసారి బాయ్యా. ఏంట్రా ఈ కంచం పెట్టావు? ఇది వెండి కంచం అయ్యా. అదే అడుగుతున్నాను. ఈ కంచంలో వడ్డిస్తావా? ఇంట్లో మరి బంగారు పళ్ళే లేవండి. బంగారు పళ్ళలో వడ్డిస్తే ఈ తలకాయ మాంసం కాదు, నీ తలకాయ మాంసం తింటాను. ఏంట్రా కంచానికి కూడా దిక్కులేని వాడు అనుకుంటున్నారా మీరు? ఓయబ్బో, ఇది నాలాగే దేనికి పనికి రాకుంటుంది. ప్లాట్ఫారం మేడ్ ఇన్ రాజమండ్రి సెంట్రల్ జైలా. ఇది కంచం అనుకున్నారా? కాదు, వచ్చే జైలు వచ్చే. ఇది జైలు గ్లాసు. ఇన్నేళ్ల నా జైలు జీవితంలో నా ఓన్ ప్రాపర్టీగా సంపాదించుకున్నాను. లైఫ్ లో ఒక్కసారి కమిట్ అయితే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. అది పళ్ళమైనా సరే పెళ్ళమైనా సరే. అర్థమైందిగా? కొట్టించు కొట్టించు కొట్టించు. ఏంట్రా ఇది? వేడి వేడి బిర్యానీ అయ్యా. బిర్యానీ కాదు, పాచిపోయిన అన్నం, పులిసిపోయిన కూరలు లేవా? ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు? పాచిపోయిన అన్నం ఉంటే పట్టరా. ఇందాకనే గేదెలు తాగి కుడిసెలు వేసానే గారు. వెళ్ళి పట్టరా. ఆనం తినబట్టేరా పశువులు బలంగా ఉంటాయి. అది తినకనే మనుషులు శవాలా తయారవుతున్నారు. వెళ్ళు. అలాగే అయ్యారు. పోయి అది జీవితంలో ఒక్కసారైనా తినాలరా. బాగుంది. అదిగో సీతామహాలక్ష్మి అటు వెళ్తోంది. మీరు మా దగ్గర పిండం పెట్టించుకోవాలి. కాదు, మా దగ్గర పెట్టించుకోవాలి. వాళ్ళైతే శాస్త్రబద్ధంగా పిండాలు పెట్టించే వాళ్ళ ఉన్నారు. మీ గెటప్ ఏంట్రా పిండాలు ఎత్తుకెళ్లే వాళ్ళగా? ఇదిగా మమ్మల్ని ఏమిటనుకుంటున్నావు? ఈ గెటప్ ఏమనుకున్నావు? మేము వాళ్ళల్లో కాదు, కంప్యూటర్లో పిండాలు పెట్టిస్తాం. అయ్యా, మేము ఒకేసారి మీ తాత ముత్తాత మునితాత కూడా పిండ ప్రదానం చేయగలం. వచ్చిందే. మీరు ఇంకా అక్కడే ఉన్నారా? మేమైతే కొడుకు మనవడు మనవడు పిండాలు కూడా అడ్వాన్స్ గా ఒకేసారి పెట్టేయగలం. ఏమనుకుంటున్నారు? పిండ ప్రదానం శాశ్వతంగా జరిపించుకుంటే మంచిది గానీ ఈ కంప్యూటర్ చండాలుగాను. అడగరా తమ్ముడు. ఇదిగా ఈ కంప్యూటర్ ఏమన్నా అంటే నీ కళ్ళు పోతాయి. ఇందులో 3 కోట్ల దేవుడి ఫోటోలు ఫీడ్ చేశాను. బాబు
ఇప్పటికి 99 పిండాలు పెట్టించాం. 100 మీరు పెట్టించుకుంటే మీకు సగం డబ్బులకే మీ పిండ ప్రదానం చేసేస్తాం. బాబు అదే మేము ఒకే రోజు 999 పిండాలు పెట్టాం. ఆ ఒక్క పిండం పెట్టించుకున్నామంటే డ్రాలో ఫారెన్ టూర్ పంపుతాం. బాబు ఒక పిండం పెట్టించుకోండి 100 పూర్తవుతాయి. బాబు ఒక పిండం పెట్టించుకో బాబు. ఒక్క పిండం బాబు. ఒక్క పిండం బాబు. ఒక్క పిండం బాబు. లంకలో రాక్షసులు ఎలా నిద్రపోతున్నారో చూడరా. వీళ్ళ మధ్య నుంచి రావులమ్మని తీసుకెళ్ళడం కష్టమేమోరా. నాకు ఐడియా వచ్చిందిరా. తిరిగి వెళ్ళిపోదామనే. హలో, నా మిమిక్రీతో ఈ దున్నపోతే అలా మాయ చేసి బయట పంపిస్తాను చూడరా. నీ బొంద నీకే వచ్చరా. కూడా ఉన్నట్టుందిరా, పారిపోదాం పదండ్రా. నేనేరా. నువ్వా గుండుగా? ఇందాక కుక్కల, ఇప్పుడు చూడరా నా ప్రతాపం. హలో రేయ్, చెంచునాడు బ్రిడ్జి దగ్గర నాకు క్వాలిటీ దిగడింది. మీరు అందరు సుమోలు అర్జెంట్ రండి రా. అలాగే అయ్యగారు. రేయ్ అయ్యగారు క్వాలీసు బురదలో దిగబడిందంట. వెళ్దాం పదండి. చేశారా? ఎవడ్రా ఈడు? అందరూ వెళ్ళిపోయిన వీడు మాత్రం దున్నపోతలు ఎలా నిద్రపోతున్నాడు? వీడి సంగతి కూడా చూస్తాను రా. హలో ఏరా, అందరూ లేచి బయలుదేరుతుంటే నువ్వు మాత్రం దున్నపోతలు నిద్ర అవుతావేంటి? బయలుదేరు. అయ్యగారు మీకెలా తెలిసింది అయ్యగారు? నోరు మూసుకుని రా. అలాగేనయ్యా. రేయ్ ఆపండ్రా, రేయ్ ఆపండ్రా, నేను వస్తున్నానురా. ఇద్దరులో ఎవర్రా? ఒకడు సీతమహాలక్ష్మి, ఇంకొకడు రావులమ్మ. చీకట్లో కనపడరు కానీ లైట్ వచ్చేద్దాం. ఐడియా, మంచం మీద పడుకుందంటే సీతమహాలక్ష్మి అంటే ఇదే రావులమ్మా. ఆ, వచ్చింది. వచ్చే నా ముత్తుల గుత్తుల రావులమ్మా. ఇచ్చక్క. అరే నాన్న, నువ్వు పెళ్లికి ముహూర్తం పెట్టుకో, నేను సోనానికి ముహూర్తం పెట్టుకుంటాను. తాడితేకి పడ వెళ్ళిపోతుంది రే. పనిరా, పొద్దున్నే చూసుకుందాం. రావులమ్మని తీసుకొస్తానని చెప్పి ఉప్పు మూట తీసుకొచ్చారు. ఎక్కడ రావులమ్మ? ఏది? మీ మొహం ఈ మోటే రావులమ్మా. నీ రావులమ్మ ఈ మూటలో ఉందిరా. నా రావులమ్మని ఈ మూటలో బంధిస్తారా? రాయ్ చిత్రుల ఎదవల్లారా. పాప నా రావులమ్మ ఊపిరాడక ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతుందో. రావులమ్మ నేనున్నాను కదమ్మా, నువ్వేం బాధపడకు. తప్పరా రావులమ్మ అనుకుని సీతం తెచ్చాం. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే ఈ స్వర్గమే మనకి సమాధి అవుతుందిరా. అయ్య బాబోయ్, బతుకుంటున్నా రావులమ్మ చేతిలోనే చెప్తాను. ఆ రెడ్డప్ప చేతిలో మాత్రం చాలు బాబోయ్. వాడు చెప్పింది కరెక్ట్ రా. పొడలో దుక్కేద్దాం పదండ్రా. సంచి రాలా దూకొచ్చు. రావులమ్మ